హాయ్ హలో అండి అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే నేను ఒక ఆయిల్ అయితే రెడీ చేశాను. ఇది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ గ్రోత్ని పెంచుతుంది అన్నమాట. ఇది వాడడం వల్ల హెయిర్ మంచి సిల్కీగా మంచి స్మూత్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది. మరి ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? ఏమేమి కావాలో. ఆయిల్ తయారీ కోసం అయితే ఉసిరికాయలు ఎండినవి, అలోవేరా, తమలపాకులు, కరివేపాకు, మెంతులు, లవంగం, ఇవేమో మందారాకులు. 300 ml ఆయిల్ తీసుకున్నాను నేను, కొంచెం వేపాకు కూడా. ఆయిల్ కొంచెం హీట్ అయింది, దీంట్లో తమలపాకు వేస్తున్నా ఫస్ట్ నేనైతే. అది కొంచెం రసం దిగుతుంది కాబట్టి. మరి ఆయిల్ ఎక్కువ హీట్ చేసేయకూడదండి, కొంచెం వేడి అవ్వగానే ఇవి వేసుకోవాలి. ఎక్కువ హీట్ చేస్తే ఇవన్నీ అంత దీంట్లో ఈ ఆకుల్లో ఉన్న కషాయం అంతా దిగదన్నమాట. అందుకే ఆయిల్ కొంచెం వేడైనాకనే వేసుకోవాలి. అది అయిన తర్వాత నేను దీంట్లో కరివేపాకు వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత మందారాకులు వేసుకుంటున్నాను. దీని తర్వాత వేపాకు వేస్తున్నాను. తర్వాత దీంట్లో లవంగాలు వేస్తున్నాను. లవంగాల తర్వాత దీంట్లో మెంతులు వేస్తున్నాను. ఇదంతా ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టాలండి. సిమ్లో పెట్టి ఇదంతా ప్రాసెస్ చేయాలి, హైలో అస్సలు పెట్టొద్దు. దీని తర్వాత అలోవేరా అయితే వేసేసుకుంటున్నాను. దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. అలానే వేడి ఎక్కువైతే బాడీలో మనం వేసే మెంతులు కూడా మన హెడ్ని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. వేపాకులు వచ్చేసి మన హెయిర్లో అంతలలో చుండ్రు ఏమన్నా ఉంటే దాన్ని తగ్గిస్తుంది. కలబంద వచ్చేసి మన జుట్టుని స్మూత్గా చేస్తుంది. కరివేపాకు వచ్చేసి మన జుట్టుని నల్లగా చేస్తుంది. దీంట్లో ఉసిరికాయలు కూడా వేసేసుకుంటున్నాను. మనం తల వరకు పైన వరకే రాయడం కాదండి, కడుపులో కూడా మనం ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే పైనే కాదు, లోపలున్న బాడీలో ఏమన్నా లోపాలు ఉన్నా కూడా అది జుట్టుకి ఉపయోగపడేలాగా ఆకుకూరలు, అవిసె గింజలు, ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి. దీన్ని ఇలానే సిమ్లో ఉంచి మరిగించుకుందాం. మనం ఇందులో వేసిన ఆకులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. చూసారు కదా, ఇవన్నీ అయితే ఫ్రై అయిపోయినాయి. ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయ్యింది, చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం చల్లారి పెట్టేసుకుందాం. స్టవ్ ఆపేసి దీన్ని ఒక గంట అలా వదిలేస్తే చల్లారిపోతుంది. దీన్ని చల్లారి పెట్టేసుకుందాం. చూసారు కదా, మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఇవన్నీ కలర్ చేంజ్ అయిపోయినాయి, ఆయిల్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది. సో మనం దీన్ని ఏంటంటే ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసుకొని ఇవన్నీ మ్యాక్సిమం ఒక గంట అయినా సరే చల్లారాలి. బాగా చల్లారిపోయిన తర్వాత దీన్ని వడపోసుకుందాం.